ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మరి మనకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలుంటాయి. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడి ఆరోగ్యవంతంగా మీరు అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే హాస్పిటళ్ళకి మరి గతం వారంలో చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటటువంటి జరిగింది కొంతమంది. మరి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్ధాష్టమ కేతువు కాబట్టి కొంచెం సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలుంటాయి. అండ్ వీళ్ళంతా కూడా మానసికంగా ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్‌గా ఉండడము అనేటటువంటివి చేస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, స్క్రాప్ ఐరన్ నుంచి టాటా స్టీల్స్, అలాగే టాటా ఐరన్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం, అధిక లాభాలు గడించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వృషభ రాశి వారికి గత వారం కంటే బ్రహ్మాండంగా ఉంది. స్త్రీల వలన కాస్త అపవాదులు కలగడానికి అవకాశాలున్నాయి కాబట్టి స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అక్రమ సంబంధాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళన్నీ కూడా వదులుకొని నీతిగా బతకడం అనేటటువంటిది మంచిది. అలాగే ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మరి ఈ ప్రేమికులు విడిపోవడానికి అవకాశాలున్నాయి. కొంచెం డిస్టర్బెన్సెస్, టర్బులెన్స్‌లు రావడానికి అవకాశాలున్నాయి. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు. మరి అలాగే ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా చక్కగా మీరందరూ కూడా వృత్తిలో కాస్త వర్క్ లోడ్ ఎక్కువైనప్పటికీ కూడా అననుకూలమైనటువంటి వాతావరణంలో మీరు వర్క్ చేయాల్సి వచ్చినా కూడా, మిమ్మల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు పనులు ముందుకొని మొండిగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లాంగ్ లీవ్‌లు తీసుకోవడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు కలగడము, సన్మానాలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా దూరపు ప్రాంతాలకి మీరందరూ కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే దూర బంధువుల మరణాల వల్ల మీకు కాస్త కలిసి రావడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే వృషభ రాశి వారికి కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనము కేతువుకి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము, అలాగే ధూమావతి మూల మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క గరిక గడ్డితో మనం వినాయకుడికి ఓం గణేశాయ నమః అంటూ మీరు పూజలు చేసుకోవాలా, కుడుములు నైవేద్యంగా పెట్టాలా. అలాగే ఆ చెట్టు చుట్టూ, రావి చెట్టు చుట్టూ, అలాగే మేడి చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ ఉండాలి. రెండిట్లో కూడా శనివారం నాడు 108 సార్లు రావి చెట్టుకి, అలాగే సోమవారం నాడు ఈ యొక్క మేడి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణం చేసుకుంటూ గురుచిత్ర పారాయణం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.